అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిశాంత్ అండి. ఐసీయూ డాక్టర్ నేను. ఐసీయూ అంటే మీకందరికీ తెలిసిందే. ఇట్లా ఒక అవయవం ప్రాబ్లమ్ ఉంటే ఒక్కొక్క స్పెషాలిటీస్ ఉన్నారు మనకి. అట్లా రకరకాల అవయవాలు 4, 5 అవయవాలు అట్లా ప్రాబ్లమ్ ఉంటే చూసేది మేమేనండి. ఐసీయూలో డాక్టర్లు. అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడానికి కారణం ఏంటంటే, మనం చూసే అవయవాల ప్రాబ్లమ్స్‌లో మనకి ఉన్న అవయవాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనవి గుండె, ఊపిరితిత్తులు అనేవి మనకు తెలుసు. వీక్ అయిపోతుందో మనమందరం ఇన్ని సంవత్సరాలు అనుకుంది ఏంటంటే, ఆ గుండె సరిగ్గా వీక్‌గా ఉంటే ఇంకా అది పేషెంట్ మనకు దక్కనట్టే అనేది మనం ఇన్ని సంవత్సరాలు అనుకున్నాం. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ఎంత అడ్వాన్స్డ్‌గా ఉందంటే టెక్నాలజీ, ఆ గుండె సరిగ్గా కొట్టుకోకపోయినా, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోయినా గానీ, మన దగ్గర ఆ టెక్నాలజీ అనేది ఎంత అడ్వాన్స్డ్ ఉందంటే, వాటిలికి సపోర్ట్ ఇచ్చి, అవి మంచిగా అయ్యేంత వరకు మనము వాటిలికి సపోర్ట్ ఇచ్చి, ఆ సపోర్ట్‌ని తీసేసి పేషెంట్ బతికేలాగా చేయొచ్చు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనకు నార్మల్‌గా చెయ్యో, కాలో ఇరిగిందనుకోండి. చెయ్యి, కాలు ఇరిగితే మనం కట్టు కట్టుకొని ఎట్లాగైతే చేతికి, కాలికి రెస్ట్ ఇస్తామో, అంటే నడవకుండా ఒక దగ్గర పెట్టుకుంటామో, అట్లనే గుండెకి, ఊపిరితిత్తులకు కూడా ఒక రకమైన రెస్ట్ ఇస్తాము. ఆ రెస్ట్ ఇవ్వడానికి మన దగ్గర ఎక్మో అనే ఒక మెషిన్ ఉంది. ఆ మెషిన్ ఏంటంటే గుండె, ఊపిరితిత్తులు చేసే పని ఆ మెషిన్ చేస్తుంది. అయితే గుండె, ఊపిరితిత్తులు ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటాయో అవి కొంచెం కోలుకొని నార్మల్ అయిన తర్వాత మళ్ళీ మనము ఈ మెషిన్ తీసేయచ్చు. మనందరికీ తెలుసు కిడ్నీ ఇట్లా ప్రాబ్లంలో ఉంటే డయాలసిస్ చేస్తాము అని. ఇప్పుడు ఆ డయాలసిస్ లాంటిదే ఎక్మో అనే ఒక మెషిన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్మో అనేది మన దగ్గర ఎంత అడ్వాన్స్డ్ అంటే మన హైదరాబాద్లోనే ఇప్పుడు ప్రపంచంలోనే ఈ ఎక్మో సెంటర్లు, ఎక్మో చేసే సెంటర్లు అందరికీ ఒక ఎల్సో అని ఒక హెడ్ ఉన్నాడు. ఆ ఎల్సో హెడ్ ఈ ఎక్మో ప్రాక్టీస్ చేసే సెంటర్స్ అన్నిటికీ సిల్వర్ స్టేటస్, గోల్డ్ స్టేటస్, ప్లాటినం స్టేటస్ అని చెప్పి మనకి రికగ్నిషన్ ఇస్తూ ఉంటారు. అయితే మన భారతదేశంలో మన ప్లాటినం స్టేటస్ అంటే అన్నిటికంటే హైయెస్ట్ స్టేటస్ ఉండే ఒకే ఒక హాస్పిటల్ మన యశోద హాస్పిటల్ అండి. ఎందుకంటే అది వాళ్ళు చూసి మనం ఎంతవరకు పేషెంట్లను బతికించగలుగుతున్నాము, మన ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే రికగ్నిషన్ అండి అది. మన మన యశోద హాస్పిటల్కి ఒక్కటే మన భారతదేశంలో మొత్తానికి అది ఉంది. సో అది మనం జనాలకి ఎక్కువ తెలిసేలాగా చేసి, ఇలా గుండె, ఊపిరితిత్తులు వీక్ అవ్వగానే పేషెంట్ చనిపోతారు అనేది కాకుండా మనం కానీ అందరికీ తెలిసేలాగా చేయగలిగామంటే చాలా మందిని బతికించగలగాలి. అందుకే మీరందరూ అందరికీ తెలిసేలాగా చేయగలిగారంటే ఆ క్రెడిట్ అంతా మీకే వస్తుంది. థ్యాంక్ యూ.